V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బీసీల పార్టీ కాదు, కార్పొరేటర్లు పార్టీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సాగించాలి. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలి. సీఎం పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి. మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయాలి. మనుషులు కలగాలి. పేదవాళ్ళ కన్నీరు చూడాలి. పేదవాళ్ళ కన్నీరు చూడాలి. పేదవాళ్ళ కన్నీరు చూడాలి. న్యాయం చేయాలి. మాకు సపోర్ట్ చేయాలి. నమస్కారం. మరి ఎయిర్పోర్ట్ భోగాపురంకి తరలించడం, ఎవరైతే ఇక్కడ హౌస్ కీపింగ్ లో కానీ వివిధ రకాల పనులు చేస్తున్నారు, లేడీస్ కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మరి వారికి ఉపాధి చూపించకుండా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు ఏ విధంగా సపోర్ట్ చేశారో అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, భర్త గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు కానీ, మరి వాళ్ళు చొరవ తీసుకొని ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇచ్చి న్యాయం చేయాలని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకు వచ్చినప్పుడు కొంతమంది లీడర్స్ అందరూ కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ అనకాపల్లి మాజీ ఎంపీ గారు లక్ష్మణ్ గారు రిప్రజెంటేషన్, మరి ఆయన కూడా పరిగణనలో తీసుకొని ఈయన తగిన సాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఈ ప్రాంతంలో. మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అసెంబ్లీ కూడా నడుస్తాం. అసెంబ్లీలో నేను సబ్జెక్ట్ కింద తీసుకొని కుమారాజ్ గారు కానీ ఎయిర్పోర్ట్ కార్మికులు పిల్లలు మరి ఉద్దు తుఫాన్లో కానీ కరోనా టైంలో కానీ మన ప్రాణాలకు తెగించి ఉద్యోగం చేసి ఈ ఎయిర్పోర్ట్కి మంచి పేరు వచ్చే విధంగా నెంబర్ 1 ర్యాంక్ వచ్చే విధంగా కార్మికులందరూ ఏ విధంగా పనిచేస్తారో మనందరికీ తెలుసు. మరి ఆ విధంగా రేపు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు అసెంబ్లీలో, డిప్యూటీ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉంటారు, అన్ని శాఖల అధికారులు ఐఏఎస్ అధికారులు అక్కడ ఉంటారు. కాబట్టి కార్మికులకి న్యాయం జరిగే వారు కూడా మేము అందరూ కూడా పోరాడతామని మరి పివి రాము గారి కానీ మరి సిపిఎం వెంకట్రావు గారు కానీ రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. రేపు మనందరం కూడా ఒక రిప్రజెంటేషన్ రాసుకొని వెళ్తామని మరి మీకు న్యాయం జరిగే వరకు మీ అందరం కూడా సపోర్ట్ గా. ఇక్కడ విచ్చేసిన కార్మిక సోదరి మన అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. అలాగే శ్రీధర్ గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ విచ్చేసినందుకు ఆయనకు నా ఉదయపూర్వ నమస్కారాలు. మరి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాది బీసీల పార్టీ అని, మాది పేదల పార్టీ అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం, తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకటే కోరుతున్నాం, దయచేసి మీరు పేదల కోసం పనిచేయండి తప్ప మీరు కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తున్నారు. ఈవేళ ఇంతమంది రోడ్డు పడితే కనీసం మీ పార్టీ నాయకులు వచ్చి ఓదారించి దిక్కులేని పనులు చేస్తారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గణబాబు గారు పతా లేదు. మరి విశాఖ ఎంపీ భరత్ గారు ఏం న్యాయం చేస్తా అని చెప్పి వీళ్ళ చేత ఆయన పొగడతలు చేయించుకొని రకలపాలు పోయి ఈ రోజు పత్రకుండా పోయారు. మొన్న ఏదో ఎయిర్పోర్ట్ మూసేస్తుంటే బాయ్ ఎయిర్పోర్ట్ అని చెప్తారు. ఎంత సిగ్గుచేటు. నేను ఒకటే కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు మరొకసారి మీరు పెద్ద మనసు చేసుకొని మీరు మాట్లాడితే నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పారు. ఒక పెద్ద కొడుకు బాధ్యతగా మీరు వీళ్ళందరికీ న్యాయం చేయడం కోరుతున్నారు. వీళ్ళు మిమ్మల్ని ఏమీ అడగట్లే, నాకు న్యాయం అడుగుతున్నారు. డెఫినెట్ గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగించిన కోరుతున్నాం. ఏ నెలలో వీళ్ళందరికీ జాబ్ కోరుతున్నాం. మరి ఈ రోజు మీరు కార్పొరేట్ కంపెనీ కోసం చేస్తున్న ప్రేమ వీళ్ళ మీద లేదు. వాళ్ళకి 99 భూములు ఇస్తున్నారు. మరి వీళ్ళు మనుషులు కాదడుతున్నారు అంటే ఓట్ల కోసం వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప గెలిచిన తర్వాత వీళ్ళు మర్చిపోతున్నారు. అంటే వీళ్ళు మనుషులా ఏంటి అడుగుతున్నా. నేను ఒకటే కోరుతాను, ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని వీళ్ళందరికీ న్యాయం చేయమని కోరుతాను. వీళ్ళు మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఇప్పటికైనా సరే నేను ఒకటే కోరుతాను, పవన్ కళ్యాణ్ గారు మీరైనా సరే మాట్లాడితే అన్యాయాన్ని ప్రశ్నిస్తా అని చెప్పారు. మీరు గొంతు మోగిపోయింది. దయచేసి ఇప్పటికైనా సరే విశాఖపట్నం ప్రజలు ఆదరించారు. నాడు ఉద్దు తుఫాన్ లో ఇదే ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి గారు వస్తే ప్రజలు కష్టాల్లో ఉన్నా సరే జనస్వాతం పలికారు. అతను కోరుతుంది ఒకటే, ముఖ్యమంత్రి గారు దయచేసి మనసు మార్చుకొని మీరు న్యాయం చేయమని కోరుతారు. ఇది అధికారం మీది కాబట్టి మీరు తలుచుకుంటే అవుతుంది కాబట్టి దయచేసి మీరు న్యాయం చేయండి. కార్పొరేట్ల కోసం పనిచేయడం మానేసి ప్రజల కోసం పనిచేయడం కోరుతాను. జై హింద్.